హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండుమిరపకాయలతో చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎండుమిరపకాయ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఎండుమిరపకాయలు 20 తీసుకున్నాను, టమాటాలు 3, చింతపండు కొద్దిగా తీసుకోవాలి, ఆనియన్ హాఫ్, వెల్లుల్లి రబ్బులు ఒక 10. ఇప్పుడు ఎండుమిరపకాయలని ఎండుమిరపకాయల తొడలను ఈ విధంగా తెంపుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ పోసాక ఎండుమిరపకాయలని తుంచుకొని ఈ విధంగా ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన ఎండుమిరపకాయలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా అదే ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లో పల్లీలను తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలను మగ్గించాలి అదే ఆయిల్లో కొద్దిసేపు. టమాటాలు మగ్గేంతసేపు ఎండుమిరపకాయలు మనం వేయించుకున్నాం కదా ఆయిల్లో, అవి కొద్దిసేపు చల్లారనివ్వాలి. టమాటాలను మెత్తగా ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటాలను కూడా కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక మనం ఎండుమిరపకాయలను పల్లీలను వేయించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, చింతపండు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను గ్రైండ్ చేసేలోపు టమాటాలను చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఎండుమిరపకాయలను మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మళ్ళీ కచ్చపచ్చగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా టమాటాలు కొద్దిగా మిక్సీలో రుబ్బేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. మళ్ళీ సాల్ట్ వచ్చేసి చట్నీలో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి మీరు. ఈ విధంగా ఎండుమిరపకాయల చట్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో చట్నీని సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వన్ స్పూన్ ఆయిల్ వేడిగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా సగం కట్ చేసి వేయండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. 2 మిరపకాయలను కూడా తుంచేసి వేయండి. ఇందాక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను కదా, అది కట్ చేసి తాలింపులో వేయండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అవన్నీ వేసి ఈ విధంగా 1 గంటతో కలపండి. అవి బాగా ఆయిల్లో దోరగా వేయించుకున్న తర్వాత చట్నీలో కలుపుదాం తాలింపుని.
ఎంతో రుచికరమైన ఎండు మిరపకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెసిపీ అనేది ట్రై చేయండి. తప్పకుండా డెఫినెట్గా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది.